హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక భారీగా పెరిగిన ధరలు, కిలో బియ్యం 600 నుంచి 800 అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఈ ధరలు పెరిగాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న వేళ ఇరాన్లో ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభ దిశగా దూసుకుపోతుంది. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్తో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతో బలహీన పడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత భారంగా మారాయి. ఇక ఫలితంగా స్థానిక కరెన్సీ రియల్ విలువ గణనీయంగా పడిపోగా ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పింది. ప్రస్తుతం ఇరాన్లో ధరల పెరుగుదల సాధారణ ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి ప్రజలకు అందని ద్రవ్యంగా మారుతున్నాయి. ఇక 1 కిలో బియ్యం 600 నుంచి 800 వరకు ఉండగా మాంసం ధర కిలో 4000 దాటింది. పాలు, గుడ్లు, కూరగాయల వంటి ప్రాథమిక అవసరాల ధరలు కూడా కేవలం కొన్ని వారాల్లోనే రెట్టింపు కావటం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తుంది. ఆర్థిక ఒత్తిడి కారణంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు సాధారణంగా ఉన్న ఖర్చులు ఇప్పుడు భారంగా మారాయి. హోటళ్ళు, రెస్టారెంట్లలో ధరలు పెరగటంతో బయట తినటం కూడా చాలామంది మానివేశారు. కుటుంబాలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేవలం ఆహార అవసరాలకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పరిశ్రమలు, వ్యాపారాలు మందగించటం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండగా జీతాలు స్థిరంగా ఉండటం లేదా తగ్గటం ప్రజలపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి వర్గం తీవ్రంగా దెబ్బతింటుంది. చాలా కుటుంబాలు పొదుపులను పూర్తిగా ఖర్చు చేసి అప్పుల బారిన పడుతున్నాయి. ఇక యుద్ధ భయోందోళనల నేపథ్యంలో ప్రజలు అవసరమైన వస్తువులను పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవటం కూడా కొరతకు దారితీస్తుంది. ఈ పానిక్ బాయింగ్ కారణంగా మార్కెట్లో సరఫరా తగ్గిపోగా ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇదే సమయంలో బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో అన్ని వస్తువుల ధరలు పరోక్షంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వానికి విదేశీ మారక నిల్వలు తగ్గిపోవటం వల్ల దిగుమతులు కష్టతరమవుతున్నాయి. దీనివల్ల మందులు, కీలక సాంకేతిక పరికరాలు వంటి అవసరమైన వస్తువుల కొరత కూడా తలెత్తుతుంది. ఇక అంతేకాకుండా సామాజిక అసంతృప్తి కూడా పెరుగుతుంది. జీవన వ్యయం పెరగటం, అవకాశాల కొరత కారణంగా ప్రజల్లో నిరాశ పెరుగుతుంది. కొన్ని చోట్ల నిరసనలు కూడా వెలుగు చూస్తున్నాయి. యువతలో భవిష్యత్తుపై అనిశ్చితి ఎక్కువవుతుంది. ఈ మొత్తం పరిణామాలు యుద్ధం లేదా యుద్ధ భయం ఒక దేశాన్ని ఎంతగా దెబ్బతీయగలవో స్పష్టంగా చూపిస్తున్నాయి. బాంబుల శబ్దం కంటే ఆకలి కేకలు మరింత భయంకరంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం చివరకు సాధారణ ప్రజలపైనే పడుతుంది.